బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ లో కవిత వ్యాఖ్యలు కల్లోలం రేపుతున్నాయి. కవిత వ్యవహారంపై గులాబీ బాస్ కేసీఆర్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. నిన్న ఫామ్ హౌస్ లో కవిత అంశంపై సుదీర్ఘంగా చర్చించారు కేసీఆర్. కేటీఆర్ సహా ముఖ్య నేతలతో చర్చించారు. మరోవైపు కవితపై చర్యలు తీసుకోవాలని నేతల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. 1-2 రోజుల్లో కవితపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ అధికారిక వాట్సాప్ నుంచి కవిత పీఆర్ఓ సిబ్బంది తొలగించారు. తెలంగాణ రాజకీయాల్లో కవిత ఎపిసోడ్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందిస్తారు. కరుణాకర్, కొద్ది నెలలుగా మనం చూస్తున్నామంటే కవిత వ్యవహారం, ఆమె చేస్తున్నటువంటి కామెంట్స్, తాజాగా కవిత కామెంట్స్ పైన ఇటు కేసీఆర్ ఏ విధంగా రియాక్ట్ అయ్యారు, ఇప్పుడు ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది కవిత పైన? కవిత అంశంపై బీఆర్ఎస్ పార్టీ సీరియస్గా దృష్టి సారించిందని చెప్పవచ్చు. ఎందుకంటే కవిత గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీ పైన, కుటుంబం పైన అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అయితే ఆమె అసంతృప్తి ఇప్పుడు తారాస్థాయికి చేరుకుందని చెప్పవచ్చు. నిన్న చూసాం కవిత మీడియా సమావేశంలో సొంత కుటుంబ సభ్యులను, బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలైన మాజీ మంత్రి హరీష్ రావు, రాజ్యసభ సభ్యుడు సంతోష్ను ఆమె టార్గెట్ చేశారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి బాధ్యులు ఎవరైతే ఇప్పుడు సిబిఐ విచారణ వరకు వ్యవహారం వచ్చిందో దీనికి అంతటికీ కారణం హరీష్ రావు, సంతోష్ రావులే అని చెప్పి కవిత తీవ్ర ఆరోపణలు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. వాళ్ళు ఆస్తులు కూడబెట్టుకోవడానికి కేసీఆర్ను బద్నాం చేశారని చెప్పి కూడా కవిత పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోనే కాదు, తెలంగాణ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున సంచలనం రేపుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ముందు నుంచి కూడా కవిత వ్యవహారం అటు కేసీఆర్ కుటుంబానికి కానీ, పార్టీకి కానీ కొంత ఇబ్బందికరంగా తయారవుతూ వస్తుంది. కవిత వ్యాఖ్యలు కానీ, ఆమె చేస్తున్న కార్యక్రమాలు పార్టీకి ఇబ్బందికరంగా తయారవుతున్నాయని చెప్పి ముందు నుంచి అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పుడు ఆ అంశం తారాస్థాయికి చేరుతుందని చెప్పవచ్చు. నిన్న కవిత వ్యాఖ్యల తర్వాత ఫామ్ హౌస్లో మాజీ సీఎం కేటీఆర్తో సహా ముఖ్యమైన నేతలు, మాజీ మంత్రులు జగదీశ్వర్ రెడ్డి కావచ్చు, ప్రశాంత్ రెడ్డి లాంటి నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దానిపై కవిత అంశంపైన ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. ఎందుకంటే రోజు రోజుకు ఇంకా ఉపేక్షిస్తే ఇది పార్టీకి, కుటుంబానికి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని చెప్పి కేసీఆర్ కూడా భావిస్తున్నట్టు తెలుస్తోంది. దాంతోపాటు పార్టీ వర్గాల నుంచి కూడా పార్టీ అధిష్టానంపై, ముఖ్యంగా కేసీఆర్ కావచ్చు, మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపై కూడా ఒత్తిడి పెరుగుతున్నట్టు తెలుస్తుంది. కవితపై ఏదో ఒక నిర్ణయం త్వరితగతంగా తీసుకోవాలి, లేదంటే పార్టీకి నష్టం చేస్తుందని చెప్పి కూడా ఒక ఒత్తిడి వస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కవిత అంశంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలని దానిపై నిన్న కేసీఆర్ సుదీర్ఘంగా ముఖ్యమైన నేతలందరితో చర్చించారు. 1-2 రోజుల్లో కవితపై వేటు వేసే అవకాశం ఉన్నట్టు కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఏం జరగబోతోంది, కవిత వ్యవహారంలో కేసీఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ముందుగా ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు, లేకపోతే మొత్తం పార్టీ నుంచే ఆమెను సస్పెండ్ చేసే అవకాశం ఉందా? ఇటువంటి అంశాలు బీఆర్ఎస్ పార్టీలోనే కాకుండా రాజకీయ వర్గాల్లో కూడా కొంత చర్చ జరుగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. హరీష్ కరుణాకర్, అంటే మరోవైపు కవిత కూడా అంటే నేను చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కొందరికి నచ్చకపోవచ్చు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అంటే ఇది ప్రభావితం చేసినప్పటికీ నేను దేనికి భయపడనని కవిత మాత్రం ఖరాఖండిగా చెప్తున్నారు. సొంత పార్టీ నేతలపైన ఆవిడ తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా కాళేశ్వరం అంశానికి సంబంధించి ఆల్రెడీ ఇటు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుతో కూడా వీళ్ళతో మాట్లాడినట్టు తెలుస్తోంది. మరి తదుపరి యాక్షన్ ఏ విధంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? ఖచ్చితంగా నిన్న కవిత చేసిన వ్యాఖ్యల్లో చాలా అంశాలను ఇటు రాజకీయ వర్గాలు కూడా తీక్షణంగా పరిశీలిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆమె కాళేశ్వరంపై అవినీతి జరిగిందని చెప్పి పరోక్షంగా ఒప్పుకున్నట్లేనని చెప్పి ఇదంతా కూడా అధికార కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి రాజకీయ అస్త్రాలుగా మారాయని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. దాంతోపాటు సొంత పార్టీపై కూడా ఆమె కామెంట్ చేశారు. వ్యవహారం కేసీఆర్ వరకు, సిబిఐ వ్యవహారం విచారణ వరకు వచ్చిందంటే ఇక బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఎంత, ఓడితే ఎంత, ఈ కామెంట్స్ కూడా కవిత చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఆమె కేసీఆర్ ఒక్కరిని పక్కకు కేసీఆర్ ఒక్కడు దేవుడు అంటూ, కేసీఆర్ ఒక్కడు గొప్ప నేత అంటూ మిగతా పార్టీ నేతల్ని కావచ్చు, కుటుంబంలోని కీలక వ్యక్తులందరిపైన కూడా అవినీతి ఆరోపణలు కవిత నేరుగా చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇటువంటి సమయంలో కవిత మాట్లాడిన వ్యాఖ్యలన్నీ కూడా అధికార కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి అస్త్రాలుగా మారాయి. అది బీఆర్ఎస్ పార్టీకి రానున్న రోజుల్లో, ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. దాంతోపాటు ఒకవేళ పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన కేసుపై స్పష్టత వస్తే అందులో కూడా ఉప ఎన్నికలు 10 నియోజకవర్గాలు ఉప ఎన్నికలు రాబోతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉంది. ఇటువంటి కీలక సమయంలో కవిత బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేసే విధంగా బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలపై ఆమె ఆరోపణలు చేయడం పట్ల పార్టీ కొంత ఇబ్బందికరంగా మారింది. పార్టీ ఈ కవిత వ్యాఖ్యల పట్ల కేసీఆర్తో పాటు ముఖ్య నేతలు, క్యాడర్ అంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కరుణాకర్, అంటే కవితను ఏమన్నా నేరుగా పిలిచి మాట్లాడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా?
అంటే ఇప్పటివరకే ఆ కార్యక్రమాలన్నీ ఇప్పటివరకే ఆ చర్యలన్నీ పూర్తయ్యాయి. మనం చూసాం గతంలో కవిత దగ్గరికి రాజ్యసభ సభ్యుడు దామోదర్ రావు కావచ్చు, వినోద్ కుమార్ లాంటి ముఖ్యమైన నేతలంతా కూడా కవితతో రాయబారం పంపారు. స్వయంగా కేసీఆర్ ఆమెతో చర్చించేందుకు వాళ్ళందరినీ కూడా పంపించినట్టు తెలుస్తుంది. కానీ కవిత మాత్రం తాను కొన్ని డిమాండ్స్ పార్టీ ముందు పెట్టినట్టు తెలుస్తుంది. అందులో ప్రధానంగా తన తండ్రి మాజీ సీఎం కేసీఆర్కు తాను పర్సనల్గా రాసిన లేఖ ఏ విధంగా లీక్ అయిందో, ఆ లేఖ లీక్ చేసిన వాళ్ళు ఎవరు, ఆ లేఖ లీక్ చేసిన వాళ్ళను పార్టీ నుంచి బయటికి పంపించాలన్నది కవిత ప్రధానమైన డిమాండ్. దాంతోపాటు గత కొన్ని రోజులుగా తనపై కక్ష సాధింపు చర్యలు పాల్పడుతున్నారు, తన బీఆర్ఎస్ పార్టీలోనే తనపై కుట్ర జరుగుతుందని చెప్పి కూడా ఆమె ఆరోపిస్తున్నారు. ఎందుకంటే గతంలో చూసాం మనం, సోదరుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కూడా ఆమె టార్గెట్ చేశారు. తాను కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తాను, మరెక్కరి నాయకత్వాన్ని తాను ఒప్పుకునే పరిస్థితి లేదని చెప్పి పరోక్షంగా కేటీఆర్ను కూడా టార్గెట్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు నేరుగా మాజీ మంత్రి కుటుంబ సభ్యుడైన హరీష్ రావును, సంతోష్ రావును కూడా ఆమె టార్గెట్ చేశారు. కాబట్టి ఇప్పుడు కవితతో చర్చించిన లాభం లేదని చెప్పి పార్టీ కూడా కేసీఆర్ కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఇక నేరుగా ఆమెపై చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అయితే ఆ చర్యలు ఏ విధంగా ఉంటాయి? ముందుగా ఆమెకు షోకాజ్ నోటీస్ ఇచ్చి తన వ్యాఖ్యలపై వివరణ కోరుతారా, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా, లేదంటే ఎటు ఆమె చాలా దూరం వెళ్ళిపోయారు, చాలా కీలక వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఆమెపై నేరుగా సస్పెండ్ చేసి పార్టీ నుంచి తొలగించే ప్రయత్నం చేస్తారన్న దానిపైనే ఇటు బీఆర్ఎస్ వర్గాల్లో, రాజకీయ వర్గాల్లో కొంత ఉత్కంఠ, ఆసక్తి నెలకొన్న పరిస్థితిని చూస్తున్నాం. హరీష్, థ్యాంక్ యూ కరుణాకర్.